రైతు భరోసా పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖమ్మంలో జరిగిన జెడ్పీ సమావేశంలో రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అందులో పంటల సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వటంతో ఈ పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఏర్పడింది. అందుకే సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని మా ప్రభుత్వం యోచిస్తుందన్నారు. రైతు భరోసా పథకం అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తాం. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలను సరళతరం చేస్తాం. 2 లక్షల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. విడతల వారీగా మాఫీ చేయడం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావన రైతుల్లో ఉందన్నారు. ఈ అంశంపైన త్వరలో విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. వీటన్నిటినీ ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల పంట రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరత లేదని, కంపెనీలపై ఒత్తిడి పెంచి తగినన్ని విత్తనాలను జిల్లాలకు పంపించామన్నారు. అందరూ ఒకే రకం విత్తనం కావాలనడం వల్ల సమస్య ఏర్పడుతుందని తెలిపారు. అన్ని కంపెనీల విత్తనాలు ఒకే విధంగా దిగుబడి ఇస్తాయని, నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని మంత్రి తెలిపారు. ఆందోళనతోటి, ఆవేదనతో కొన్ని రాత్రులు కూడా నిద్ర పట్టనటువంటి సమయం ఎవరికైనా ఉంటే అది రైతుకి. అందరూ శత్రువులే, ముఖ్యంగా ప్రకృతి. ఒకప్పుడు వర్షాలు ఉండవు, ఒకప్పుడు అధిక వర్షాలు ఉంటాయి. వాటిని బేరీ చేసుకొని ముందుకెళ్ళాలి. అదును ప్రకారంగా వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది చీడపీడలు. గతంలో లేనటువంటి అన్ని చీడపీడలు కూడా ఈనాడు రైతుని ఆవహించి ఎక్కువ ఖర్చులకి దారితీస్తూ ఉంది. అదేవిధంగా మొట్టమొదటిగా కల్తీ విత్తనాలు, కల్తీ మొక్కలు, అవి కూడా రైతుని వేధిస్తున్నాయి. అదేవిధంగా కల్తీ మందులు, కల్తీ ఎరువులు, అవి కూడా రైతుని వెంటాడుతున్నాయి. వీటన్నిటినీ తట్టుకొని నిలబడి వేయింబవుళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని పంటను పండిస్తే మార్కెటింగ్ సమస్యలు వేటాడుతున్నాయి. దానికి రైతు వెలువెల్లాడిపోతున్నారు. మార్కెట్ సౌకర్యాలు కనీసం వాటిని భద్రపరచుకోవడానికి కూడా స్టోరేజ్ సమస్యలు. ఈ రకంగా ఇత్తిన కాడ నుంచి అమ్మేదాకా ప్రతి క్షణం రైతులు పడేటటువంటి ఆవేదన, బాధ, కష్టం అవి తీరేదానికి ప్రభుత్వ పరంగా చేసే సహాయ సహకారాలతో పాటు రైతులు సమిష్టిగా మనం కూడా దానికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది.